దశావతారాలలో ఈరోజు పరిపూర్ణ అవతారాలు అయిన రామావతారం, కృష్ణావతారం, వీటిని మాత్రమే పరిపూర్ణ అవతారాలు అని అంటారు. అంటే దేవుడు అలా వచ్చి అలా ఒక సంహారం చేసో లేకపోతే ఏదో ఒక కార్యం కోసం వచ్చినందుకు వచ్చి వెళ్ళిపోకుండా, ఏ రకంగా అయితే మనకి వరాహ రూపాన్ని ధరించి భూమిని సముద్రంలోంచి బయటికి తీసుకొచ్చి స్వామివారు అవతార పరిసమాప్తి చేస్తారు, అలాగే వామన రూపం, అలాగే మనకి తాబేటి రూపం అంటే కూర్మావతారం కూడా ఉంటుంది. కానీ రాముడు కృష్ణుడు అంటే అలా కాదు. ఎన్నో సంవత్సరాలు భగవంతుడు అలాగా ఉండి ఎంతో జ్ఞానబోధ చేసి వెళ్ళారు. అటువంటి పూర్ణావతారాల్లో కృష్ణావతారం. అసలు భాగవతం అంటేనే కృష్ణుడు మొత్తం అందులో ఉంటాడు. కృష్ణ ప్రస్తావన ఉంటుంది, కృష్ణుని లీలలు ఉంటాయి, బాల్యంలో కృష్ణుడు చేసిన చేష్టలు ఉంటాయి, మనకి ఇచ్చిన అనుగ్రహం ఉంటుంది. కానీ భాగవతంలో విశేషంగా దశావతారాలలో కృష్ణావతారానికి సంబంధించి కూడా కొద్దిగా ప్రస్తావన ఉంటుంది. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. కృష్ణ అని ఎప్పుడైతే మనం స్మరించుకుంటామో మనం కూడా ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. మనుషులం కదా, ఆనందంగా ఎప్పుడు ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే బోళ్ళని కష్టాలు, బోళ్ళని నష్టాలు, బాధలు, ఏడుపులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకి రావాలి అంటే కృష్ణ కృష్ణ అనుకోవాలట. ఎందుకంటే ఆ కృష్ అనే పదానికి నిరతిశయ ఆనంద స్వరూపం అని అర్థం. ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం. మరి బాధలు వస్తే, కష్టాలు వస్తే ఎలా ఆనందంగా ఉంటాం అంటే ఆ బాధలు వచ్చిన బాధల్ని ఎదుర్కోవడానికి భగవంతుడు శక్తిని ఇస్తున్నాడు అని ఒక ధైర్యంతో అడుగు వెయ్యాలి. అలాగే ఈ బాధలు ఎవరి వల్ల? ఎవరో కారణంగా కనిపిస్తూ ఉంటారు, పరిస్థితులు కారణంగా కనిపిస్తూ ఉంటాయి, మన జాతక చక్రంలో గ్రహాలు కారణంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అవి ఏమీ కాదు. అంతా కూడా మనం చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రతిరూపం. అంటే వాటి ద్వారా మనం ఎటువంటి పుణ్యం కానీ పాపము కానీ ఫలితాలు కానీ ఎలా అనుభవిస్తున్నాం ఇది మనకి చూపిస్తుంది, అటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే కష్టం వచ్చింది అంటే దాని అర్థం మనం ఎప్పుడో ఈ జన్మలోనో గత జన్మలోనో ఇంకెప్పుడో చేసుకున్న కర్మలు, వాటి ఫలితాలు. ఆ ఫలితాలని మనం మంచిగా చెడుగా మనం అనుభవిస్తూ ఉంటాం. అటువంటి సమయంలో కూడా ఈ కర్మ ఇప్పుడు అనుభవించేస్తే అయిపోయింది. భగవంతుడు ఏదో ఒక రకంగా చేస్తాడు. అలా చేసినప్పుడు కొద్దిగా శక్తి ఇస్తే భగవంతుడు చాలు ఈ కష్టాల నుంచి బయటపడతాం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. వాళ్ళు బాధల్ని కూడా స్వీకరిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ చాలా చిన్నగా ఉన్నప్పుడే ఎంతోమంది రాక్షసులు విభిన్న రూపాలలో వచ్చి మీద పడిపోతూ ఉండేవారు. ప్రతి ఒక్క రాక్షసుణ్ణి కూడా చాలా చమత్కారంగా మాయతో ఆయన లీలల ద్వారా వాళ్ళని అంతం చేసి చూపించారు. అంటే అలా చేయడం ద్వారా అందరూ కృష్ణ కృష్ణ అని పొగడ్డం కాదు, అందరికీ ఒక రక్షణ అన్నది చాలా చిన్నప్పటి నుంచే శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో చూపించటం మనకి తెలుస్తుంది. రక్షణ ఉంటుంది, ముఖ్యంగా ఎంతో ప్రేమ ఉంటుంది. కృష్ణావతారంలో మనం చూస్తాం గోపబాలులు కలిసి ఆడుకుంటున్నప్పుడు కృష్ణుడి మీద ఎక్కిపోయి తన్నేసి, ఇంకా చెప్పాలి అంటే బ్రహ్మ ఒకానొక సమయంలో ఇది పరబ్రహ్మ స్వరూపమా, ఇంత తేలికగా కృష్ణుడు అందరికీ లొంగిపోతాడా, దొరికిపోతాడా అని ఆశ్చర్యపోయేవాట. అందరూ కూర్చుని తినేటప్పుడు అంటే ఈ గోవులను మేపటానికి తీసుకుని వెళ్ళేటప్పుడు కృష్ణుడు మధ్యలో కూర్చోవాలట. ఎందుకు అంటే అందరికీ కృష్ణుడు కావాలి. కృష్ణుడు మధ్యలో కూర్చుంటే చుట్టూ గోపబాలులు కూర్చునేవారు. వాళ్ళు తెచ్చుకున్న చద్దన్నాలు లేకపోతే పప్పు, కూర, ఆవకాయ బద్దలు ఏదైతే ఉందో అవన్నీ తెచ్చుకుని వాళ్ళు కూర్చుని తింటూ ఆ నోటి దగ్గర పెట్టుకుని సగం తిని కృష్ణ తిను బాగుంది అని ఇచ్చేవారట. ఇంకా చెప్పాలి అంటే ఊరగాయ బద్దలు కూడా కొద్దిగా ఇలా రుచి చూసి కృష్ణ తిను అని ఇచ్చేవారట. కృష్ణుడు మాత్రం అటు ఇటు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు పెట్టిన ముద్దలు తింటూ ఉంటే అలా అందరి ఇంగిలి తింటూ ఒక్కొక్కసారి వాళ్ళు రాళ్ల మీద పెట్టేసేవారట, కృష్ణ తిను అనేవారట, ఆకుల మీద పెట్టేసేవారట. అటు శుచి లేదు, శుభ్రం లేదు, ఏదీ లేదు, కానీ ప్రేమ. కాబట్టి బృందావనంలో అయినా లేకపోతే నందవ్రజంలో అయినా ఆ గోపబాలులు గోపికలు చేసుకున్న అదృష్టం అంతా ఇంత కాదని దేవతలతో సహా అందరూ మురిసిపోతూ ఉండేవారట. కృష్ణ వైభవం అటువంటిది. అందుకే కృష్ణావతారంలో మనకి
ఎన్నో కోణాలు కనిపిస్తూ ఉంటాయి భగవంతుడివి. ఒకటి రక్షణ. ఆ రక్షణలోనే ఎంతోమంది రాక్షసుల్ని చంపేయటం, గోవర్ధనగిరి ఎత్తి అందరినీ రక్షించటం, ఇలాంటి లీలలన్నీ బాల్యంలో కనిపిస్తాయి. ఇది రక్షణ. ఆ తర్వాత ఎంతో ప్రేమ, గోపికలకి అలాగే రాధకి, కృష్ణుడికి, గోపబాలుడికి మధ్య ప్రేమ గురించి ఎన్నిసార్లు ఎంతసేపు మాట్లాడుకున్నా తక్కువే. ఇది కాకుండా జ్ఞానబోధ, కురుక్షేత్ర యుద్ధంలో ఆ జ్ఞానబోధ కేవలం అర్జునుడికి కాదుగా, మనందరికీ. మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా మన కర్మ మనం ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే, మన కర్తవ్యాన్ని మనం ఎప్పుడూ పాటిస్తే అన్నీ సక్రమంగా వాటి స్థానాల్లోకి వెళ్ళి కూర్చుంటాయి. ఇదే కదా కృష్ణుడు చెప్తాడు. భగవద్గీత అందిస్తూ ఆయన జగత్తుకే గురువుగా ఉంటూ, ఇటు రక్షణ ప్రేమతో పాటు ఆయన గురుస్థానంలో ఉంటూ మనిషి ఎలా ప్రవర్తించాలి, దేనికి కుంగిపోవద్దు, అసలు శోకమే వద్దు, దుఃఖం దేనికి వద్దు అని ఎంతో ధైర్యంతో మనకి భగవద్గీతను అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపు మాట్లాడుకోవాలి. కాబట్టి కృష్ణ తత్వం అన్నది ఎప్పుడూ ఆనందాన్ని ఇచ్చేది. ప్రేమ, రక్షణ, అలాగే కృష్ణుడు జ్ఞానము, వీటన్నిటినీ కూడా శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో మనకి అందించారు. ఎంత మనం పుచ్చుకోగలిగితే అంత మనకి ఆనందం కలుగుతుంది. మన బాధ్యత ఆ జ్ఞానాన్ని పుచ్చుకోవటం. అది విషయం. ఇక కృష్ణావతారం తర్వాత చాలా విభిన్న అంశాలు కూడా ఉన్నాయి భాగవతంలో. వీటి గురించి కూడా మనం చెప్పుకుందాం.